మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అనుమానంతో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు. కవర్లలో తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు గర్భవతి అని నెల రోజుల క్రితమే అద్దెకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నిందితుడితో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే వరద ఉధృతి వల్ల ఆధారాలు లభించడం కష్టంగా మారిందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, భార్యని చంపిన భర్త ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో అతని నుంచి పోలీసులు అయితే సమాచారం సేకరిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అలాగే సీన్ ని కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? థ్యాంక్ యూ దుర్గా. ఇటు మేడిపల్లి పిఎస్ పరిధిలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తన భార్యపై అనుమానం రావడంతో స్వాతి అనే ఆమెని భర్త మహేందర్ రెడ్డి నిన్న ఏదైతే మధ్యాహ్నం సమయంలో ఆమెనైతే అతి కిరాటకంగా అయితే చంపివేశాడు. ముఖ్యంగా ఆమె చంపిన తర్వాత కూడా ఆమె బాడీని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు. చేతులు, తల, అలాగే బొండెం, అలాగే కాళ్ళన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి వాటన్నిటిని కూడా కవర్ లో వేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న మూసి నదిలో అయితే పడేశారు. ఆ తర్వాత మొండెం ఏదైతే ఉందో అది బయటకు తీసుకెళ్ళడం కుదరకపోవడంతో కూడా అది ఇంట్లోనే ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈ ముక్కలన్నీ కూడా కవర్ లో తీసుకుని బయటకు వెళ్లే సమయంలో అటు స్థానికులు చూసి అనుమానం రావడంతో పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే అక్కడున్న సీన్ మొత్తం చూసిన తర్వాత అతను అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇంట్లో ముందే మాత్రం అయితే దొరికింది. మిగతా అన్ని కూడా ఏదైతే మూసీ నదిలో పడేసడంతో కూడా అతను ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితం అక్కడ ఉన్న మూసీ నది దగ్గరికి ఇటు మహేందర్ రెడ్డిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అందులో పడేసిన ఈ కాళ్ళు, చేతులు, అలాగే తల వీటిని వెతికేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో అక్కడ వరద నీరు ఉద్రిక్తంగా ఉండడంతో కూడా వాటిని లభించడం కొద్ది కష్టకరంగా మారింది. ప్రస్తుతం అతను మరొకసారి ఏదైతే అక్కడ నుంచి నేరుగా మేడిపల్లి పిఎస్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మేడిపల్లి పిఎస్ లో అతను అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇటు స్వాతి తల్లి కూడా కొన్ని కీలకమైన ఆరోపణలు కూడా చేస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇటు తన కూతుర్ని ఈ మహేందర్ రెడ్డి మాయ చేసి ఎత్తుకెళ్లాడని చెప్తుంది. అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత బయటకు వచ్చి వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే స్పష్టమవుతుంది. డిగ్రీ చదువుతున్న తన కూతుర్ని మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడంటూ కూడా స్వాతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహేందర్ మాయలో పడి నా కూతురు ఏదైతే ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా స్వాతి తల్లి అయితే చెప్తుంది. ప్రేమ వివాహం వద్దని వాళ్ళు చెప్పినా సరే వినకుండా ఆ స్వాతి బయటకు వచ్చి ఇటు మహేందర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజులుగా తన కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారంటూ కూడా ఏదైతే స్వాతి తల్లి అయితే చెప్పిన పరిస్థితి అవుతుంది. స్వాతి అత్తమామలు మహేందర్ కలిసి తన కూతురిని చంపివేశారంటూ కూడా ఆమె అయితే ఆరోపణ అయితే చేస్తుంది. అసలు మహేందర్ ఏదైతే తన భార్యను ఎందుకు చంపాల్సిందనేపై పోలీసులు ఇంకా విచారణ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి కూడా ఇదే తరహాలోని ఏదైతే కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది. ముఖ్యంగా తన భార్య స్వాతిని ముక్కలుగా నరికిన నేపథ్యంలో అతడిని విచారించగా విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. మృతదేహాన్ని ముక్కలు చేసి తల, కాళ్ళు, చేతులు మూసినట్లు పడేసినట్లు కూడా నిందితుడు ఒప్పుకున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లా గట్టికేశ్వర మండలంలోని ప్రతాప సింగారం గ్రామంలో నిందితుడు మహేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అతను తీసుకొచ్చి మూసీ నదిలో ఎక్కారు. కాకపోతే అక్కడ ఏదైతే వరద ఉద్రిక్త ఎక్కువ ఉండడంతో కూడా ప్రస్తుతం మరొకసారి వెనక్కి తిరగడం జరిగింది. అలాగే ఈ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడున్న ఆ ఇంటిలోకి కేవలం నెల క్రితంగా వచ్చినట్లు అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు వికారాబాద్ జిల్లా అలాగే కామారెడ్డి కూడా చెందిన వారిగా గుర్తించిన తర్వాత అసలు వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారనే దానిపై పోలీసులు ఆరాధించారు. అసలు వీళ్ళిద్దరికి సంబంధించి గతంలో ఏమైనా గొడవలు జరిగినాయా, అలాగే లేదా స్వాతిపై అనుమానంతోనే ఈ అగాత్యానికి పాల్పడ్డ దానిపై పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు మేడిపల్లి పిఎస్ అయితే నిందితులైతే తీసుకొస్తే ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇతను అంటే స్వాతి వయసు వచ్చేసి 22 కాబట్టి ఈ వయసులో అంటే తను గర్భవతి కూడా ఉన్నట్లయితే పోలీసులు నిర్ధారించారు. ఆ గర్భవతిగా ఉన్న సమయంలోనే నిన్న మధ్యాహ్నం ఆమెనైతే హతమార్చినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం టూస్ టీం కూడా అక్కడ ఆధారాలు కూడా సేకరించి ప్రస్తుతం ఏదైతే నిందితున్న మహేందర్ రెడ్డిని పోలీసులు అయితే విచారిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత ఈ కేసులో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ
ఇప్పటికే పోలీసులు మహేందర్ రెడ్డిని విచారిస్తున్నారు, అలాగే బంధువులు స్థానికులు కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ అంటే వాళ్ళకి నిన్న ఏదైతే గొడవ జరిగిందా అంటే అనుకోకుండా గొంతు నిలవడం వల్లనో లేకపోతే కత్తితో దాడి చేయడం వల్ల తను చనిపోయిందా, లేదంటే కావాలనే పక్కా స్కెచ్ ప్రకారమే అతను ఆయుధాలని కొనుగోలు చేసి ఆవిడ్ని చంపి తర్వాత ముక్కలుగా నరికారని, అంటే ఏంటి పక్కా ప్లాన్ అనుకోవాలా, అనుకోకుండా జరిగిందని ఏమన్నా తెలుస్తోందా కుమార్? దుర్గా, ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందా అనే దానిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా నిన్న మధ్యాహ్న సమయంలో ఇటు స్వాతిని హతమార్చినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిదానికైతే రావడం జరిగింది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఆమెను చంపిన తర్వాత రంపం అనే ఒక వస్తువు ఉంటుంది, అంటే సేమ్ బ్లేడ్ టైప్, ఆ రంపాన్ని తీసుకొచ్చి ఆమె బాడీని కూడా పూర్తిగా ముక్కలు చేశాడు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారమే నిందితుడు ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీటన్నిటిని అంటే ఈ ముక్కలు చేసిన పార్ట్స్ ని కూడా కవర్ లో తీసుకెళ్ళడానికి కూడా వాటన్నిటిని కూడా ముందుగానే కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నాడా, లేదంటే చంపిన తర్వాత బయటకు వెళ్ళి ఇవన్నీ తెచ్చి ఇది చేశాడన్న దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. అలాగే మరొక పక్క ఇక్కడ స్థానికులు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలోనే అంటే సుమారు 7-8 సమయంలోనే ఈ బండిపై నుండి ఈ ముక్కలుగా చేసిన ఏ పార్ట్స్ ఉన్నాయో వాటన్నిటి కవర్ లో పెట్టుకొని తీసుకెళ్తుండగా ఇటు స్థానికులు చూసిన నేపథ్యంలో ఇటు పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సమయంలోనే ఇక్కడ ముండం కూడా దొరికింది. అంటే ముండం దొరికినంటే ఆ రోజు నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది కాబట్టి మిగతా అన్ని తీసుకున్నట్టు మాత్రం తీసుకెళ్ళడం కుదరక అది అక్కడ వదిలేశాడు. ఆ తర్వాత పోలీసులు కూడా క్లూస్ టీమ్ ని పిలిపించి అక్కడ పూర్తిగా ఆధారాలు సేకరించారు. సో ఈ విచారణ కొనసాగుతుంది. ఇటు స్వాతికి సంబంధించిన బంధువులు కూడా దీనిపై ఏదైతే క్లారిటీగా చేస్తున్నారు, వీళ్ళిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు, ఇంట్లోంచి వెళ్లిపోయి మరి చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇటు మహేందర్ రెడ్డి కూడా ర్యాపిడ్ డ్రైవర్ గా కూడా వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఎప్పుడైతే ఈమె చనిపోయిందో అంటే స్వాతిని చంపేశాడో ఆ వెంటనే మహేందర్ రెడ్డి సోదరికి మహేందర్ రెడ్డి ఫోన్ చేసి స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు అతను సమాచారం ఇచ్చాడు. అప్పుడు ఏదైతే తన సోదరి ఇటు స్వాతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే మహేందర్ రెడ్డి ఆమెను చంపేసి ఆ అర్భంతోనే వాడిని మొత్తం ముక్కలుగా చేయడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి దీనిపై పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ఈ విచారణ తదనంతరం కూడా దీనిపై స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్. కామారెడ్డిగూడలో వికారాబాద్ పోలీసులు పికెటింగ్ చేపట్టారు. భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డి కుటుంబం మొత్తం ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. ఇక కూతురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు తన కూతురికి మాయమాటలు చెప్పి మహేందర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడని మృతురాలు తల్లి ఆరోపిస్తోంది.